దాదాపు 7 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. పాలెం విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించగా ఇప్పుడు ఆ వాహనం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మోదీ తను వాడే విలాసవంతమైన రేంజ్ రోవర్ కారును పక్కన పెట్టి మరీ ఒక సాధారణ ఫార్చునర్లో పుతిన్ను తీసుకువెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టొయోటా ఫార్చునర్ సిగ్మా 4 ఏంటి వాహనం MH01EN5795 మహారాష్ట్ర నెంబర్తో రిజిస్టర్ అయి ఉంది. ఈ BCS6 వాహనం 2024 ఏప్రిల్లో రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక 2039 ఏప్రిల్ వరకు ఈ వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్లు చెల్లుతుంది. రష్యా అధినేతను తీసుకెళ్లేందుకు మోదీ ఈ కారు వాడడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు పుతిన్ కూడా తన అరెస్ట్ సెటిల్ లియోసిస్ కాకుండా ఫార్చునర్లో ప్రయాణించేందుకు అంగీకారం తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణాలు సాగించే ఇద్దరు దేశాధినేతలు భద్రతా ప్రమాణాలకు విభిన్నంగా ఒక సాధారణ కారులో ప్రయాణించడం గమనార్హం. రెండు రోజుల పర్యటనలో భాగంగా పుతిన్ గురువారం భారత్కి చేరుకున్నారు. పాలెం విమానాశ్రయంలో మోదీ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ పుతిన్కు మోదీ విందు ఏర్పాటు చేశారు.